జైల్లో చేసిన ప్రతి ఒక్కరూ అంటే తప్పు చేసిన వాళ్ళు కాదండి. చాలామంది అనవసరంగా లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొన్ని పరిస్థితి వల్ల తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని మర్డరర్స్ ఉన్నారు. మర్డరర్స్‌తో కూడా నక్సలైట్స్ కూడా ఉన్నారు. నా వార్డ్‌కి పక్కనే వెల్లూరు నుంచి ముగ్గురు నక్సలైట్స్ ఉండేవారు. వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. బట్ వాళ్ళు వాళ్ళ నుంచి మాట్లాడుతుంటే మన యువతల సైడ్ వాళ్ళ నుంచి మనం మాట్లాడొచ్చు. అప్పుడు సుమన్‌తో మాట్లాడాలని చెప్తే పిలిస్తే వెళ్ళారు. వెళ్తే ఫుడ్ ఎలా ఉంది, మీకు దాల్ అదంతా ఎలా ఉంది అంటే బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే ఎట్లా అంటే లేదు బాగానే ఉంది. అలా కాదు, దాల్ తిప్పేసి చేతులతో ఫింగర్తో తిప్పేసి కొంచెం దాల్ ఇలా అంటే ఫింగర్లో తీసి వాల్లో ఇలా వేయి, అది జారుతుందా అలా అంటుకుంటుందా చెప్పు నాకు అన్నాడు. అంటే నెక్స్ట్ డే వస్తే అలా చేశాను అలా నుంచుందండి, జారలేదంటే ఇలాగే ఉండాలి డాల్, మీకు దాల్ జారకూడదు, జారిందంటే నీళ్లు కలిపినట్టు దాంట్లో అని అట్లా అని వాళ్ళతో కూడా కొన్ని విషయాలు. ఎంత ఇంట్రెస్టింగ్ సార్ అది. అంత అంటే మీకు ఖైదీలకి ఇల్ ట్రీట్మెంట్ జరగకూడదండి. వాళ్ళకి ఇంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఇదంతా ఉంది, లెక్క ఉంది, అది కరెక్ట్గా ఉండాలి. ఫుడ్లో కనుక తేడా వస్తే యూ కెన్ కంప్లైంట్. బేసిక్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఎస్, యూ కెనాట్ బి ఇల్ ట్రీటెడ్ ఇన్సైడ్. అలాగే లోపలనే హాస్పిటల్ కూడా ఉంది, జైల్ హాస్పిటల్ కూడా ఉంది. బాగాలేకపోతే దే హ్యావ్ టు టేక్ యూ టు ద హాస్పిటల్ అండ్ గెట్ యూ ట్రీటెడ్. సో యు వర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 6 months అండి. 6 months. The day you came out, sir, I went on condition bail. October 2nd. October 1st I was released. కండిషనల్ బెయిల్ కి వెళ్ళి Madurai. I was in Madurai.